Hi friends, నేను మీ అహ్మద్ షరీఫ్ ఎడ్యుకేషన్ మెంటర్ స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కోసం దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై ఇట్స్ మై మాస్టర్స్ రీడిఫైన్ కెరియర్స్. ఇవాళ మనతో ఉన్నది క్లయింట్ సురేష్ బయోటెక్నాలజీ చదువుతున్నారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ అయిన ద్వారానే విన్నాం. హాయ్ యా సురేష్, మీ గురించి మీరే స్మాల్ ఇంటర్వ్యూ అండి. నా పేరు సురేష్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఓకే, బిఎస్సి బయోటెక్నాలజీ, బాటనీ కెమిస్ట్రీ ఆప్షన్స్. మీ దానిలో స్పెషల్ కేసు ఏంటంటే క్రెడిట్స్. సో మీరు ఈ జర్నీ మొత్తంలో క్రెడిట్స్ గురించి ఎందుకంటే మీరు పర్సనల్ గా ఇంత టైం క్రెడిట్స్ వల్ల ఎందుకు డిలే అయింది ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ కనుక మీరు షేర్ చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా కన్సల్టెన్సీస్ తిరిగినాను. అప్పుడు ఏ కన్సల్టెన్సీ అతను క్రెడిట్స్ ఇలా ఉంటాయి 180 క్రెడిట్స్ మ్యాండేటరీ అనేది నాకు చెప్పలేదు ఎవరు. సో ఆల్మోస్ట్ నేను మీకు అప్రోచ్ అయిన తర్వాత మీ ద్వారా తెలిసింది అంటే క్రెడిట్స్ ఇట్లా 180 క్రెడిట్స్ ఉంటాయి అని. అంతవరకు నాకు తెలియదు. తర్వాత నా సిలబస్ అంతా కవర్ చేసి చూస్తే 164 క్రెడిట్స్ మాత్రమే ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. అయితే అది చెక్ చేస్తే దాని లీస్ట్ ప్రకారం మనం కాలేజెస్ చూస్తే చాలా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. దట్టు వింటర్ ఇంటెక్ కి ఎక్కువ ఉన్నాయి, సమ్మర్ ఇంటెక్ కి లేవు. సో అది ఒక పెద్ద ప్రాబ్లం అయింది. అంటే సెలెక్టెడ్ కోర్స్ రావాలన్నా, సెలెక్టెడ్ కాలేజ్ రావాలన్నా క్రెడిట్స్ వల్ల రాలేకపోయింది. ఓకే, సో మన జర్నీ స్టార్ట్ అయ్యి అప్రాక్సిమేట్ గా ఎంత టైం అని మీకు గుర్తుందా? 1.5 years అవుతుంది. 1.5 years అవుతుంది. ఫస్ట్ మీకు ఎన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తాయని కోర్స్ కోఆర్డినేటర్ తో అప్రూవల్ ఇప్పించినప్పుడు వాట్ యూ ఫెల్ట్? అంటే ఆల్మోస్ట్ 38 కోర్సెస్ మెయిన్ బయోటెక్నాలజీ, నేచురల్ సైన్సెస్ లో నుంచి ఎన్విరాన్మెంటల్ అండ్ రిమైనింగ్ కోర్సెస్ కూడా అప్లై చేశాక ఎన్ని యాక్సెప్ట్ చేస్తే మీకు గుర్తుందా? పాజిటివ్ గా వచ్చిన రిప్లైస్ ఫారెస్ట్రీ, సీడ్ రెసిడెంట్, అట్లా కొన్ని కోర్సెస్ ఒక 4 దాకా యాక్సెప్ట్ చేశారు. తర్వాత మీరు ఇన్వాల్వ్ అయ్యి కొన్ని మీ ఫ్రెండ్స్ తో మాట్లాడి ఇవి యాక్సెప్ట్ అవుతున్నాయని మీకు కొన్ని సజెషన్స్ ఇచ్చి ఈ జర్నీ మొత్తంలో వాట్ యూ ఫెల్ట్, వాట్ ఈస్ మెంటరింగ్? ఇప్పుడు మేము వాట్ వీ డూ ఇస్ కాల్డ్ ఎస్ మెంటరింగ్. లైక్ వాట్ యూ ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ మెంటరింగ్ అండ్ కన్సల్టెన్సీ? నార్మల్ గా కన్సల్టెన్సీ వాళ్ళు అంటే అది మాకు రావట్లేదు చేయండి అంటే సింపుల్ గా చేసేస్తారు. అంటే మనం అక్కడ కొత్తగా ఏం నేర్చుకోము. అదే మీ దగ్గర అయితే ఇక్కడైనా కొత్తగా కొన్ని స్కిల్స్ వచ్చినాయి. అంటే మనం అప్పుడు ఏదైనా ఒక డాక్యుమెంట్ డిక్లరేషన్ చూసినా ఏది చూసినా ఏదో చూసినామా ఫస్ట్ లైన్ చదివినా లాస్ట్ లైన్ చదివినా లైట్ తీసుకుంటాం. కానీ మీ దగ్గర అప్రోచ్ అయిన తర్వాత పాయింట్ టు పాయింట్ ప్రతిదీ ఇంపార్టెంట్. అంటే కేర్ఫుల్ గా చదివితేనే అంటే ప్రొసీడ్ అవ్వాలి అనేది అర్థమైంది. అండ్ కన్సల్టెన్సీ వాళ్ళు ఎట్లా అంటే సింపుల్ గా మనీ మైండెడ్ ఉంటుంది. నేను చూసిన వరకు అయితే 3 lakhs అన్నారు సింపుల్ గా. అంటే నేను జర్మనీ ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను, నాకు కావాలి అంటే కంప్లీట్ వితౌట్ ఫ్లైట్ ఛార్జ్ తో సహా మేము 3 lakhs లో చేస్తామా అన్నారు. అలా నేను ఒక 3-4 కన్సల్టెన్సీస్ తిరిగిన తర్వాత మీ దగ్గర అప్రోచ్ అయ్యాను. నార్మల్ గా బయట అందరూ అంటారంటే ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తే అంత బాగుంటది అన్నట్టు. కాలేజ్ అయినా ఏదైనా మీ దగ్గర అంత బాగుండదేమో అని నేను అనుకున్నాను. కానీ సర్వీస్ విషయానికి అంటే గైడెన్స్ పరంగా బాగుంది. సో ఫైనల్ గా ఓవరాల్ గా ఈ జర్నీ మొత్తంలో లైక్ ఇవాళ మీరు బయోటెక్నాలజీ మాస్టర్స్ చదవడానికి వెళ్తున్నారు. ఒక షార్ట్ గా ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు ఏమనిపిస్తుందని మీరు చెప్పాలంటే ఏమంటారు? కొంచెం ఛాలెంజింగ్ ఉంది. అంటే కాలేజ్ రాదు అనుకుని నెగిటివ్ మైండ్ సెట్లు ఉన్నా కొంచెం పాజిటివ్ వైబ్స్ ఇచ్చినారు. మాలిక్యులర్ బయోటెక్నాలజీ అంటే రీసెర్చ్ ఫీల్డ్ లో ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ ఉండే, ఫ్రమ్ 8th class నుండి. ఇక ఫైనల్ గా డ్రీమ్ కోర్స్ వచ్చింది చేయాలని. సో క్రెడిట్స్ అన్నది మామూలుగా నేను ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్ చేశాను, కానీ ఎంతమంది స్టూడెంట్స్ కి అది ఎంతవరకు రీచ్ అయిందో నాకు తెలియదు. కానీ మీరు అండర్గో అయ్యారు. 1.5 years వస్తుందా రాదా, డైలమా ఎలా ఉంటుంది, ఇంత టైం వెయిట్ చేశాక అడ్మిట్ వస్తుందా రాదా అని చివరి క్షణం వరకు మనకు తెలియదు. 164 క్రెడిట్స్ సెలెక్ట్ అవ్వడం అన్నది మీకు ఎలా అనిపించింది ఫైనల్ గా? ఏ స్టూడెంట్ కైనా మీరేం సజెస్ట్ చేస్తారు? నేనేం చెప్తాను, ఎక్స్ట్రా ఒక సెమిస్టర్ చదవండి, 30 క్రెడిట్స్ వస్తే మీరు ఈజీ అవుతారు, నేను ముందే చెప్తాను. సో ఎవరెవరైతే మీలాగా 160-155 క్రెడిట్స్ చదువుతున్నారో వాళ్ళకి మీరేం చెప్పాలి? ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. నార్మల్ గా ఇప్పుడు బీటెక్ వాళ్ళకి 4 years బ్యాచిలర్స్ ఉంటది కాబట్టి వాళ్ళకి 180 grades ఉండడం కామన్. ఇంకా కొన్ని కాలేజ్ 180 అడుగుతున్నారు, కొన్ని కాలేజ్ 210 అడుగుతున్నారు. ఇప్పుడు నార్మల్ గా బిఎస్సి 3 years చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక సెమిస్టర్ చేయాలి. అంటే బ్యాచిలర్స్ కాకుండా ఒక సెమిస్టర్ అది ఎంఎస్సి అయినా కావచ్చు, పీజీ డిప్లొమా కోర్స్ అయినా ఏదైనా అంటే 30 credits గెయిన్ చేస్తే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. మేక్ యువర్ మార్క్ ఇన్ జర్మనీ అండ్ నువ్వు అనుకుని సాధించాలని అనుకుంటున్నావు. అండ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఫ్రమ్ మై మాస్టర్స్. Thank you, sir.